మనం గతంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో మన తెలుగు రాష్ట్రాలలో దిల్సుఖ్ నగర్‌లో గాని, లుంబిని పార్క్‌లో గాని, గోకుల్ చాట్‌లో గాని, ముంబై తాజ్ హోటల్‌లో గాని ఇట్లా చూసుకుంటే ఆ దాడులు జరిగినాయి. అనేక దాడులు జరిగినాయి. అయితే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పహల్గామ్‌లో ఒక ఉగ్రదాడి జరిగింది. దీన్ని ఎట్లా చూడాలసలు? అప్పటికంటే ఇప్పుడు కంట్రోలింగ్ సిస్టమ్ అయితే వచ్చిందని అనుకోవాలి. ఇప్పుడు 370 ఆర్టికల్ తీసేసిన తర్వాత కానీ, మనం సెక్యూరిటీ మీద ఖర్చు పెట్టే విధానం కానీ, మన మిలిటరీకి మనం ఫ్రీ హ్యాండ్ ఇచ్చి దీన్ని నిరోధించే విధానం కానీ, మనం పకడ్బందీగానే చేస్తాను. పకడ్బందీగా చేసినా కూడా ఉగ్రదాడులు అనేటివి అనేక విధాలుగా ఇదివరకు ఉన్నటువంటి దాని నుంచి మనం కొంత సేఫ్గానే ఉన్నాం. అంటే ఒక్క సంఘటన జరుగుతాయి. ఇప్పుడు తెల్ల తెల్లంగి మీద ఒక నల్ల సుక్క ఉంటే మనకు కొట్టొచ్చినట్టు కనిపించేది ఏంటంటే నల్ల సుక్క కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇన్ని రోజుల సైలెన్స్ ఇలా ఇది జరిగే వరకు యావత్ భారతమనే ఉడికిపోతాను. 2019లో పుల్వామాలో కూడా దాడి జరిగింది కదా, ఉగ్రదాడి. నేనేమంటానంటే మొత్తం బీజేపీ వచ్చిన కాంచెల్లి ఉగ్రదాడే జరగలేదని అంటలేము. ఉగ్రదాడి అనేది తక్కువ. గతంతో పోల్చినప్పుడు తక్కువ. గతంతో పోల్చినప్పుడు 1-2 సంఘటనలు జరిగినాయి. కానీ గతంలో అనేకం జరిగినాయి కాబట్టి వాళ్ళ 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 కాలంలో ఇవన్నీ జరిగినాయి అని నేను ఆరోపిస్తలేను. ఎదుటోని ఆలోచన విధానం, ఆ దుర్మార్గమైన ఆలోచన విధానంతో బతుకుతాడు కదా. వాని బావు కంటే ఎదుటోని చెడగొట్టాలి. మనం ఎట్లా చచ్చినా మంచిదే, ఎట్లా బతికినా మంచిదే, మన పిల్లలు ఆగమైనా మంచిదే, మన బతుకులు చింద్రమైనా మంచిదే, కానీ ఎదుటోని బతుకు చింద్రం కావాలనేటువంటి ఆలోచనతో బతుకుతాను కదా. అటువంటప్పుడు ఇటువంటి ఇబ్బందులు తప్పవు. చరిత్రలో మనం అనేకం చూసినాం. ఈ పహల్గామ్‌లో జరిగినటువంటి దాడి ప్రత్యేకంగా హిందువులను టార్గెట్ చేస్తూ దాడి జరిగిందని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. కానీ అక్కడ చూసుకుంటే హిందువులే కాదు, క్రిస్టియన్లు కూడా ఇద్దరున్నారు ఆ 28 మందిలో. అసలు ఎందుకు ఈ యొక్క మతం పేరిట ఈ యొక్క ఉగ్రవాదం జరుగుతుందని అనుకుంటారు? అంటే మతం పేరున జరిగేది ఓన్లీ ఇస్లామిక్ ఉగ్రవాదులు మాత్రమే మతం పేరున జరుగుతాయి. మిగతా అన్ని ఎవ్వి కూడా ఇప్పటి వరకు మతం పేరున జరగలేదండి. ఏ ఉగ్రవాదం కూడా అంటే ఇప్పుడు వాళ్ళందరినీ విడదీసి కొట్టే వరకు మతం పేరు విన్నే జరిగింది కదా. మతం కంటే ఒక ధర్మం. మన హిందూ దేశంలో హిందూ మతం కాదండి, హిందూ ధర్మం, సనాతన ధర్మం, హిందూ ధర్మం. హిందూ ధర్మంలో అన్ని ధర్మాలు కూడా ఉన్నాయి. పరమత సహనం హిందూ ధర్మం యొక్క ఆలోచన. హిందూ మతం వేరు, హిందూ ధర్మం వేరు. అంటే ఇస్లాం కాని వాళ్ళను చంపలేదు, కానీ క్రిస్టియన్లను చంపారు, హిందువులను చంపారు కదా. మీరు కేవలం ఒక హిందూ మతానికే మీరు ఎట్లా ఆపాదిస్తారు? క్రిస్టియన్లను కానీ, ముస్లింలను కానీ, బౌద్ధులను కానీ, జైనులను కానీ, పార్సీలను కానీ, అనేక మతాలను కూడా పరమత సహనం అనేది హిందూ ధర్మం యొక్క ఆలోచన. అన్ని మతాల సారం ఏంటంటే హిందూ ధర్మం అన్నిటి కూడా సరిసమానంగానే చూస్తుంది తప్ప వేదోప్రాయంతో ఎన్నడూ ఈ ధర్మానికి అటువంటి ఆలోచన లేదు. ఒక్కటి చెప్పండి, ఇది పహల్గామ్లో జరిగినటువంటి దాడి హిందువుల మీద జరిగిన దాడా, లేకపోతే ఉగ్రవాదుల దాడా, దేశం మీద జరిగిన దాడా? ఒకటి చెప్పండి. ఉగ్రవాదుల దాడి. ఉగ్రవాదుల దాడి హిందువుల మీద జరిగిందా, లేకపోతే దేశం మీద జరిగిందా? ఉగ్రవాదానికి ఏ మతం లేదు. ఉగ్రవాదానికి ఏ మతం లేదు. నేను ఎందుకంటానంటే ఉగ్రవాదం పాకిస్తాన్లో కూడా జరుగుతుంది. అదే పాకిస్తాన్లో ఉగ్రవాదం జరుగుతుంది. ఆ పాకిస్తాన్ సైన్యాన్ని ఉగ్రవాదులే మట్టు పెడతాను. ఉగ్రవాదులు పాకిస్తాన్ సైన్యాన్ని మట్టు పెడతాను. అంటే ఉగ్రవాదానికి మతం అనేటువంటి పైశాచికత్వం ఏదైతున్నదో, ఇప్పుడు హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ పరమత సహనమే ఉంటుంది. కానీ పైశాచికత్వం అనేది నూరిపోసేటువంటి ఉగ్ర మూకలు ఏవైతున్నాయో, ఆ పైశాచికత్వానికి ప్రాణం పోసినటువంటిది యావత్ ప్రపంచంలో పాకిస్తాన్ సెంటర్గా ఇది జరుగుతుంది. ఆఖరి పాకిస్తాన్ సెంటర్ కూడా అనుభవిస్తుంది. పాకిస్తాన్ కూడా ఉగ్రవాదుల యొక్క కానీ, లేకపోతే వాళ్ళు పెంచి పోషించిన వాళ్ళ యొక్క బాధలు వాళ్ళు కూడా అనుభవిస్తారు. అక్కడి ప్రజానీకం కూడా ఏం సుఖంగా లేదు. లేకున్నా మంచిదే, కానీ దాన్ని పోషించాలనేటువంటిది ఆ పాలకులకు, ఆ మిలిటరీ అధికారులకు ఇది
పుట్టుకతో ఉన్నది కాబట్టి ఈ ఇన్నిటికి మనం మూల్యం చెల్లించాల్సిన అవసరం ఏర్పడుతుంది. సరే ఇప్పుడు ఇంత పెద్ద దాడి జరిగింది. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది గాయపడ్డారు. దేశమంతా కూడా పాకిస్తాన్‌పై ప్రతీకార చర్య ఎప్పుడు భారత్ తీసుకుంటుంది? ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎప్పుడు యుద్ధం ప్రకటిస్తారని చెప్పేసి ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అసలు యుద్ధం జరుగుతదా? వేచి చూడాల్సిన హ్మ్. ప్రశ్న. హ్మ్. ఎందుకంటే యుద్ధం జరిగితే ఒక్క పాకిస్తాన్ మాత్రమే నష్టపోదు. హ్మ్. పాకిస్తాన్ కనిపించకుండా అవుతుంది, హ్మ్. కానీ మనం కూడా నష్టపోతాం కదా. హ్మ్. అందుకనే ఉగ్రవాదం అనేది దాన్ని హ్మ్. ఎట్లా దాన్ని మట్టుబెట్టాలి, హ్మ్. ప్రపంచం ఎట్లా శాంతిగా బతకాలి, హ్మ్. ఈ ఆలోచన ఎక్కువ చేస్తూ ఉన్నారు. హ్మ్. అది ఎందుకు జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, దాన్ని మట్టుబెట్టవలసిన అవసరం అయితే ఉన్నది. ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడిగా అసలు యుద్ధం జరగాలని మీరు కోరుకుంటున్నారా? అంటే యుద్ధం జరిగేటందుకు అక్కడి పరిస్థితులను ఒక నాయకుని మీదనో ఒక ప్రధానమంత్రి మీదనో వేసుకోలేదు ఆయన. ఇప్పుడు అన్ని పార్టీలను ఆలోచించారు, అన్ని పార్టీల యొక్క ఆలోచన విధానాన్ని తీసుకున్నారు. ఈ ఉగ్రవాదం కానీ లేకపోతే దేశ సార్వభౌమ అధికారాన్ని కానీ కాపాడేటువంటి మిలిటరీకి పూర్తి అధికారాలు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఎదుటోనికి దెబ్బ కొట్టాలే, మనకు దెబ్బ తాకద్దు. ఈ విధానం మామూలు ఏం కాదు కదా. ఎదుటోనికి దెబ్బ తాకాలే, మనకు దెబ్బ తాకద్దు. అంటే ఇది మామూలు విషయం కాదు కదా. కానీ ఎప్పుడైనా మన యుద్ధ పరంపరను చూస్తే యుద్ధం ఎవరిని నిమ్మలంగా ఉంచలే, ఉంచకున్నా యుద్ధం తప్పలే. అభిమన్యుని రక్తం చిందిస్తేనే ధర్మం నిలబడ్డది కదా. ఇవాళ పాల్గాంలో అభిమన్యుని వదక వాళ్ళ రక్తాన్ని చిందించాల్సిన అవసరం అన్నది అవసరం అయింది. ఈ ధరణిలో వాళ్ళు యుద్ధం కోసం అయితే పోలే పాపం. అమాయకులు ఒక ఒక జమ్మూ కాశ్మీర్ అందాలను చూడాలని అందాలను చూడాలని పోతే వాళ్ళ యొక్క స్థితిగతి గట్ల మారింది. కాబట్టి దీని వెనుక అనేక మంది ఆలోచిస్తాను, ప్రపంచ నాయకులు ఆలోచిస్తాను. ప్రపంచము ఇవాళ యుద్ధం అనేది ఒక్క దేశం తీసుకునే నిర్ణయం కాకుండా అయింది. అంటే గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ప్రపంచమే ఒక కుటుంబం అయింది. ఇప్పుడు ప్రపంచమే ఒక కుటుంబం అయింది. ఎవరికి దెబ్బ తాకినా అందరికీ దెబ్బ తాకేటువంటి రోజు వచ్చింది. కాబట్టి దీన్ని యోచన చేసి ఆలోచించి నిర్ణయం తీసుకుంటా ఉన్నది. నేను ఒక నాయకునిగా నా యొక్క స్థాయి యుద్ధం చేయాలి అనేటువంటి స్థాయి కాదు, యుద్ధం వద్దనే స్థాయి కాదు. అనేక మంది నిష్ఠాతులు దీని మీద పరిశీలన చేస్తాను కాబట్టి ఆ పరిశీలన ప్రకారమే జరుగుతుంది అనేది నా ఉద్దేశం. అంటే ఒక భారతీయ జనతా పార్టీలో మీరు చాలా కీలకంగా సీనియర్గా ఉన్నారు. మీ అనుభవంతో చెప్పండి, యుద్ధం జరగాల్సిన అవసరం ఉంటుందా అసలు? అంటే ఒక్కటేనండి, అంతమంది నిష్ఠాతులు, యోచనాపరులు, ప్రపంచం యొక్క నాయకత్వం, వీళ్ళందరూ కూడా దీని మీద మా ఇంట్లోనే జరిగినట్టుగా భావిస్తారు కదా. దాని మీద ఒక సీనియర్ నాయకుని అయినంత మాత్రాన కానీ, లేకపోతే నాకుండే అవగాహన కానీ, నాకుండేటువంటి కెపాసిటీ కానీ, నేను తొందరపడ్డట్టు అవుతుంది కదా ఏం మాట్లాడినా. ఇప్పుడు నేను తొందరపడ్డట్టు అవుతుంది కదా ఏం మాట్లాడినా. వీళ్ళందరూ కూడా ఆలోచిస్తాను కదా దాని మీద. సాంకేతిక నిపుణులు కానీ, లేకపోతే యోగ్యత కలిగిన వాళ్ళు కానీ, అనేక మంది నిష్ఠాతులు కానీ ప్రపంచంలో దీన్ని మనకు జరిగింది అనేటువంటి పద్ధతిలో ఆలోచిస్తాను కదా. అందుకనే నా ఓటోటిని దాని మీద స్పందించడం కరెక్ట్ కాదేమో అనేది నా అభిప్రాయం. అంటే ఒకవేళ యుద్ధం జరిగితే, ఒకవేళ నిజంగానే భారత్ పాకిస్తాన్కి యుద్ధం జరిగితే ఎటువంటి ప్రభావం ఉంటుంది పాకిస్తాన్ పైన? పాకిస్తాన్ అయితే మరి రోజులు లెక్క పెట్టే కాడికే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఉన్నాయని వింటాను. రోజులు లెక్క పెట్టుకునే బతుకుతానులని, ఇంధనం లేదని, విదేశీ మారక ద్రవ్యం లేదని, ఇవనేక విషయాల మీద వాళ్ళు ఇబ్బందినే పడతాను. ప్రధానమంత్రి గారు కూడా అనేక విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నారు. అనేక కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు కూడా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో కూడా సమావేశమయ్యారు. అంటే ఒక చర్చ అయితే జరుగుతుంది. యుద్ధం త్వరలో జరగబోతుంది పాకిస్తాన్ తోటి. పాకిస్తాన్కి ఒక గట్టి గుణపాఠం ఇండియా నుంచి ప్రధాని నరేంద్ర మోడీ గారు సంకల్పిస్తున్నారని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. దానికి కాంగ్రెస్ లాంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కానీ, ఇతర పార్టీలు కానీ మద్దతు, ఏ నిర్ణయం తీసుకున్నా మీకు మద్దతు ఇస్తామని చెప్తున్నారు. అష్టదిగ్బంధనం అయితే చేసిర్రు. అన్ని విధాల అన్ని పద్ధతులల్లో అన్ని పద్ధతులు, శత్రువుకు ఎన్ని పద్ధతులు ఉపయోగించాలో అన్ని పద్ధతులు ఉపయోగించిండ్రు. దాని మీద నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను.